లిక్కర్ కుంభకోణంలో విచిత్రం ఏంటంటే, ఒకటి 2,500,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి గండిపడింది, అంతకుముందు వచ్చే డబ్బులు దారి మళ్ళినాయి అన్నది కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ నివేదిక ఇచ్చింది. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలు తీసుకురావడం ద్వారా వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారన్నటువంటిది ఆరోపణల్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. కోర్టులో వేస్తే కోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచారణ ప్రారంభించింది సిబిఐ. ఇది రెండవ పాయింట్. అదే సందర్భంలో ఈ సౌత్ గ్రూప్ అనేటటువంటి పేరుతో వ్యాపారం చేసిన మాట వాస్తవం. అందులో బడా లిక్కర్ వ్యాపారులు వాళ్ళతో కవిత కలిసి వ్యాపారం చేసిన మాట వాస్తవం. అది అక్కడ తేలింది. కాకపోతే ఇందులో కీలకమైనటువంటి పాయింట్ అలా ఏంటంటే, సత్యేంద్ర జైన్ అనేటటువంటి అతను ఈ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చానన్నటువంటిది అధికారికంగా చెప్పాడు. వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ధ్వంసం చేసేశారు అందరూ. అది ఓపెన్గా తేలినటువంటి వ్యవహారం. కాకపోతే ధ్వంసమైన ఫోనుల్లో ఏముందో తేల్చడం సాధ్యం కాదు. అలాగే ఆ ఇచ్చిన డబ్బుల లెక్కలు అతని సాక్ష్యం తప్ప ఆ డబ్బుల కట్టలు పట్టుకురావడం ఇప్పుడు కుదరదు. తీసుకున్న డబ్బులు అన్నటువంటిది ఈ ప్రభుత్వానికి తగ్గిన డబ్బులు మాట వాస్తవం. ఆ డబ్బులు వ్యాపారులు సంపాదించుకున్న మాట వాస్తవం. ఆ సంపాదించుకున్నది ఎక్కడున్నదో కనిపెట్టడం అసాధ్యం. కాబట్టి కుంభకోణం నిజం, కనిపెట్టింది నిజం, పట్టుకోవడం కష్టం, సాక్ష్యాలు చూపడం కష్టం. కాబట్టినే కేసు క్లోజ్. సాంకేతికంగా అందరూ నిజాయితీ పరులే. కాకపోతే సమస్యల అవినీతి జరిగింది, కానీ అది నిరూపించడం సిబిఐ వల్ల కాలేదు, సాధ్యం కాదు కూడా. ఇప్పుడు రాజకీయ అవినీతికి సంబంధించినటువంటి సరికొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నటువంటి అంశాలు ఇవి.